నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. త్వరలో మార్కాపురం జిల్లా సాకారమవుతుందన్న రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. వెలుగొండ ప్రాజెక్టును సైతం పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని వెల్లడి. అనధికారికంగా పండించిన పొగాకును అపరాధ రుసుం లేకుండా కొనుగోలు చేసేలా చూడాలని ఎంపీ మాగుంటను కోరిన పొగాకు రైతుల ప్రతినిధులు కేంద్ర మంత్రిత్వ శాఖతో మాట్లాడి కృషి చేస్తానని హామీ. వినాయక చవితి పండుగ సందర్భంగా నగరంలో ముస్తాబవుతున్న మండపాలు, వాడవాడలా వెలుస్తున్న భారీ విగ్రహాలు, మట్టి విగ్రహాలు పూజించాలని పర్యావరణ ప్రేమికుల పిలుపు. త్వరలోనే మార్కాపురం జిల్లా సాకారమవుతుందని, వెలుగొండ ప్రాజెక్టును సైతం పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. మార్కాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. ముందుగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. స్వాతంత్ర సమరయోధులు కందుల ఓబుల్ రెడ్డి కాంస్య విగ్రహాన్ని ఎమ్మెల్యే నారాయణ రెడ్డితో కలిసి మంత్రులు ఆవిష్కరించారు. ఏఎంసీ చైర్మన్గా మాలెంపాటి వెంకటరెడ్డి, వైస్ చైర్మన్గా దొండపాటి వెంకటేశ్వర్లు కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్ రావు, బిఎన్ విజయ్ కుమార్, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ముత్తుమల అశోక్ రెడ్డి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు గొట్టిపాటి లక్ష్మి, గూడూరి ఎరిక్షన్ బాబు తదితరులు పాల్గొన్నారు. సంక్రమించిన అధికారములకు లోబడి ఎటువంటి బంధుప్రీతి గాని రాగద్వేషాలు గాని లేకుండా తెలుగుదేశం పార్టీ కాదు, లాస్ట్ కు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కూడా వాళ్ళు చెప్పిన మాటను నమ్మల. చాలా మంది ఇళ్ళకి వెళ్ళారు, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు ఇళ్ళకి వెళ్ళారు. మీకు పెన్షన్ వస్తుందంటే వస్తుంది అన్నారు. పిల్లలకి డబ్బులు ఇచ్చారా అంటే ఇచ్చారని చెప్పారు. ఇంకేం చేశారంటే ఆ కాగితాలు జేబులో పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోయారు. 4 రోజులు తిరిగారు వాళ్ళు. మనం 4 రోజులు ప్రతి ఇంటికి టచ్ చేశాము. మనం ఇచ్చే పథకాలన్నీ కూడా ప్రజలకు తెలియజేశాం. ఇందాక మన వాళ్ళందరూ చెప్తాం కూడా జరిగింది. పెన్షన్లు ఇచ్చాం, దాదాపు మనం 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చాం. 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. మనం ఇవాళ 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. భారతదేశం మొత్తం మీద ఒక్క పెన్షన్ల మీద ఇంత డబ్బులు ఖర్చు పెడతాం రాష్ట్రం ఏదైనా ఉందని చెప్తే ఎక్కడ కూడా భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టట్లా. ఒకే రోజు 9 నుంచి 10,000 కోట్లు ఈ రాష్ట్రంలో ఒకేసారి డబ్బులు తల్లుల అకౌంట్ వేసాం. అలాంటి ఎక్కడ కూడా ఈ దేశంలో ఎక్కడ కూడా తల్లుల అకౌంట్ లో 10,000 కోట్ల రూపాయలు వేసిన ప్రభుత్వం ఏది కూడా. ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, 5గురున్నా, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేసిన ప్రభుత్వం ఏదో ఉందంటే మన కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం. అదేవిధంగా మీరు చూస్తూ ఉన్నారు, ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. లోకేష్ గారు చెప్పారు 16,300 డిఎస్సి ఉద్యోగాలు. ఇవాళ రాష్ట్రంలో డిఎస్సి ఎప్పుడు ప్రకటించినా ఈ 40 సంవత్సరాల చరిత్రలో ఒకసారి కాంగ్రెస్ ప్రకటించింది, మిగతాసారి ఎప్పుడు ప్రకటించినా తెలుగుదేశం పార్టీ డిఎస్సి ఇచ్చిందంటూ తెలుగుదేశం పార్టీ అని చెప్పడంలో ఏమాత్రం మన సందేహం లేదు. వ్యవసాయాన్ని కానీ రైతులు కానీ ఏం పట్టించుకున్న పరిస్థితి లేదు. ఈ రోజు రైతుల కోసం, వ్యవసాయం కోసం డ్రోన్లు ఇస్తూ 8 లక్షల డ్రోన్లు, 6 లక్షల రూపాయల సబ్సిడీ తోటి మండలానికి 2 డ్రోన్లు మన ప్రభుత్వం అందజేస్తా ఉంది. తైవాన్ స్ప్రేయర్లు, పవర్ పంపులు మనకి సబ్సిడీ మీద ఇస్తా ఉన్నారు. అంతేకాకుండా గొర్రెతట్లు ఇవన్నీ సబ్సిడీ మీద ఇచ్చారు. 2019 ముందు మన ప్రభుత్వంలో నియోజకవర్గానికి 100 ట్రాక్టర్లు, 1,50,000 రూపాయల సబ్సిడీతో ఆ రోజు రైతులతో ట్రాక్టర్లు ఇచ్చింది కూడా మన ప్రభుత్వం అనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు వ్యవసాయాన్ని పూర్తిగా పక్కన పట్టిన పరిస్థితుల్లో వ్యవసాయ రంగాన్ని, అదేవిధంగా సహకార రంగాన్ని బలోపేతం చేస్తూ అన్నిటికీ కమిటీల్ని మన ఎన్డీఏ ప్రభుత్వం నియమించిందని మీకు తెలియజేసుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ కు ముందు వచ్చినప్పుడు కూడా వారు మార్కాపురంలో వచ్చినప్పుడు 2 విషయాలు ప్రధానంగా వెలుగొండ ప్రాజెక్టు ఒకటి, మార్కాపురం జిల్లాను కూడా చేస్తాం చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కాలంలో వారు అదే పనిలో ఈ మార్కాపురం జిల్లాను కూడా ఏ విధంగా చేయాలనేది గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పరిచి ఇప్పుడే పెద్దలు స్వామి గారు చెప్పారన్నప్పుడు 2 నెలల కాలంలోనే ఆ మార్కాపురం జిల్లాను కూడా ఏర్పరుస్తా ఉన్నందుకు వారికి ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారు మన కృతజ్ఞతలు చెప్పాలి అవసరం. కూడా నేను మాట ఇచ్చున్నాను. మార్కాపురం చెరువుని డబుల్ రోడ్డుగా చేసి ఆ చెరువు కట్టని వెడల్పు చేసేదానికి గతంలో
చేసేదానికి దాన్ని ట్యాంక్ బండ్గా మరల్చేదానికి నిధులు కేటాయించమని చెప్పి కేటాయించేదానికి సహకరించమని, అలాగే మార్కాపురం తర్లుబాడు డబల్ రోడ్, ఈ రెండే నాకు ఈ నియోజకవర్గంలో ప్రధానంగా మిగిలిపోయినటువంటి సమస్యలు. మిగిలిన అంటే చిన్న చిన్న సమస్యలు, అవి నా పరిధిలో నేను చేసుకోగలను, చేయగలను. కానీ ఈ రెండు సమస్యల్ని నా మిత్రులు మనసారా ఈ ప్రాంత అభివృద్ధిని కాంక్షించిన వారిగా మీ ముందు ఈ సమస్యలు ఉంచుతా ఉన్నా. జిల్లాలో అధికారికంగా పండించిన పొగాకు కొనుగోలు త్వరలో ముగుస్తున్నందున అనధికారికంగా పండించిన పొగాకును అపరాధ రుసుం లేకుండా కొనుగోలు చేసేలా తమ వంతు సహకారం అందించాలని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని పొగాకు రైతు ప్రతినిధులు కోరారు. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని ఆయన కార్యాలయంలో రైతు సంఘాల ప్రతినిధులు కలిశారు. కొన్ని కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికే అధికార కొనుగోలు పూర్తయ్యాయని, మరికొన్నింటిలో ఈ నెలాఖరికి పూర్తవుతాయి కాబట్టి కేంద్ర మంత్రిత్వ శాఖ అధికారులతో మాట్లాడి అనధికారికంగా పండించిన పంటను కూడా ఎలాంటి అపరాధ రుసుం లేకుండా కొనుగోలు చేయించాలని కోరారు. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖతో మాట్లాడి కొనుగోలు చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. జిల్లాలో ఇంకా ఎంత మేర పొగాకు నిల్వలు ఉన్నాయి, లో గ్రేడ్ ఎంత ఉంది అనే వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పోతుల నరసింహారావు, వడ్డెళ్ల ప్రసాద్, పమ్మి బద్దిరెడ్డి, వెంకటశేషయ్య, గురవారెడ్డి రైతు ప్రతినిధులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్ పెంచుతా ఉంటారు, లేకపోతే డొమెస్టిక్ మార్కెట్ ఇంటర్నేషనల్ లేకపోతే బాగుపోయింది. ఈ సంవత్సరం బ్రెజిల్ ఎక్కువ ఉండేది, అది ఫాలో చేయాలి, రిలీజ్ చేశారు. ఇన్ని రోజులు పార్లమెంట్ సమావేశాలు ఉన్నది, అందులో బాగుండేది మాట్లాడటం. మినిస్టర్ అనేవాడు ఇప్పుడు అక్కడే దొరుకుతుంటాడు, పార్లమెంట్లోనే పట్టుకుంటాడు. గుంటూరు వచ్చారు. నమస్తే, బాగున్నారా? ఏం లేదు, రైతులందరూ ఇక్కడ నా దగ్గరికి వచ్చున్నారు. ఇప్పుడు ఒంగోలులో ఇప్పుడు మనకు ఆథరైజ్డ్ క్రాప్, అడిషనల్ క్రాప్, ఎక్సెస్ క్రాప్. ఈ ఆథరైజ్డ్ పర్మిషన్ ఎట్లా ఉంటుంది? మనకు ఎక్సెస్ క్రాప్కి కొనుగోలు చేయాలనంటే మనం పర్మిషన్ బోర్డు ఇవ్వాలి కదా మనకు. అదే అది మీరు రికమెండ్ చేస్తేనే కదా ఇక్కడి నుంచి ఈడీ దగ్గర నుంచి వెళ్ళిపోయిందా? మాకు కొంచెం కాపీలు ఇస్తే నేను అక్కడ ఫాలోఅప్ చేస్తాను. నేను కామర్స్ మినిస్ట్రీలో మేడంతో చెప్పి అది మన ఎవరికొరికి తెప్పించుకొని వాట్సాప్లో నేను అక్కడ పర్సనల్గా వెళ్ళి అక్కడ కామర్స్ మినిస్ట్రీ గారితో కూడా నేను మాట్లాడతాను. ఆదర్శవంతమైన ప్రభుత్వం అంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యుద్ధ ప్రాతిపదికన రైతులకు ఎరువులు అందించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. ఒంగోలు సిపిఐ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒంగోలులో సిపిఐ రాష్ట్ర మహాసభలు 20 నుంచి 25వ తేదీ వరకు ఘనంగా జరిగాయని, 62 అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టి చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడం జరిగిందని అన్నారు. విశాఖ ఉక్కు, సూపర్ 6 పథకాలు, పేదలకు ఇళ్ల స్థలాలు, హౌసింగ్ రుణం పెంపు అంశాలపై ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. ప్రజలపై విద్యుత్ భారాలు మోపుతున్నారని, ఈ నెల 28న విద్యుత్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేపట్టబోతున్నట్టు చెప్పారు. 101 మందితో రాష్ట్ర కౌన్సిల్ ఎన్నుకోవడం జరిగిందని, చండీగఢ్లో జరిగే ఆల్ ఇండియా మహాసభల అనంతరం రాష్ట్ర నూతన నాయకత్వాన్ని ఎన్నుకోవడం జరుగుతుందని అన్నారు. సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతాం. ప్రత్యేకించి విశాఖ ఉక్కు ఉద్యమ దాన్ని కాపాడుకోవడానికి, ప్రైవేట్ పరం కాకుండా నిలుపుదల చేయడానికి ఇతర కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు అందరి సహకారంతో ముందుకు సాగాలని చెప్పి కూడా మేము తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం సూపర్ 6 వాగ్దానాలు ఏవైతే ప్రకటించిందో ఆ సూపర్ 6 వాగ్దానాలన్నీ కూడా అమలు చేయాలని చెప్పి కూడా తీర్మానాన్ని ఆమోదించాం. అందులో ప్రత్యేకంగా కమ్యూనిస్ట్ పార్టీగా పేదవాళ్ళందరికీ కూడా గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలాలు ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఒక సుదీర్ఘమైన పోరాటానికి కూడా మేము సమాయత్తమవుతాం. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేసింది. స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలగొట్టమని చెప్పారు. ఇవాళ అధికారానికి వచ్చిన తర్వాత బిగించమంటా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే అదానితో సెకీ అగ్రిమెంట్ చేసుకున్నారో, సోలార్ అగ్రిమెంట్ చేసుకున్నారో, ఆ సోలార్ అగ్రిమెంటు ఆ రోజు అందరూ కూడా చెప్పారు
25 సంవత్సరాల పాటు రాష్ట్ర ప్రజలపైన భారం పడుతుంది. 1,10,000 కోట్ల రూపాయల అదనపు భారాన్ని మోయాల్సి వస్తుంది. దీన్ని రద్దు చేయాలని చెప్పిన తెలుగుదేశం పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత కిమ్మనడం లేదు. కాబట్టి దీనిపైన మేము తీర్మానాన్ని ఆమోదించడమే కాదు, రేపు ఆగస్టు 28వ తేదీ నాడు ఇతర వామపక్ష పార్టీలతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ప్రతిజ్ఞా దినం నిర్వహిస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున పోరాటానికి సమాయత్తం కావడానికి ఆగస్టు 28 బషీర్బాగ్ కాల్పులలో మరణించిన 3 అమరవీరుల యొక్క సాక్షిగా ఆనాడు ఒక ప్రతిజ్ఞ తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాలని కూడా మేము నిర్ణయించడం జరిగింది. వాళ్ళని మీరు ఖరీఫ్ సీజన్ ఇంకా సక్రమంగా ప్రారంభం కాలే. అసలు రాయలసీమ ప్రాంతంలో అయితే వేరుశనగ పంట కూడా లక్షలాది ఎకరాల్లో పంటే వేయలే. ఈవెన్ నాగార్జునసాగర్ ఆయకట్లు కూడా ఇప్పుడిప్పుడే అంతా కూడా మళ్ళు దున్నుతూ ఉన్నారు. కానీ వాళ్ళు ఎరువులు దొరకడం లేదంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. 260 రూపాయలకు అమ్మాల్సిన యూరియా పాకెట్ 500 రూపాయలకు బ్లాక్ మార్కెట్లు అమ్ముతూ ఉంటే మంత్రి గారు ఏం చేస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నా. మీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉందని అడుగుతా ఉన్నా. మీ విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉందని అడుగుతా ఉన్నా. అదేవిధంగా డిఏపి విషయంలో కూడా 1,300 రూపాయలకు అమ్మాల్సింది దాదాపు ఒక్కొక్క సంచి పైన 150 రూపాయలు 200 రూపాయలు అదనంగా రైతులు కొనుగోలు చేయాల్సి వస్తూ ఉంది. దానికంటే బాధాకరం ఏమంటే పాపం తెల్లవారుజామున పోయి అక్కడ పోయి నిలబడుతున్నారు. రైతుల పట్ల మీ వైఖరి ఏంటి? అసలు మీరు ఇంత బ్రహ్మాండంగా గవర్నమెంట్ ఉంది, బ్రహ్మాండమైన పరిపాలన ఉందని ప్రచారం చేసుకునే వాళ్ళు కనీసం రైతులకు మీరు అందజేయలేకపోతా ఉన్నారు ఎరువులు సక్రమంగా. కాబట్టి ఏమంటే దీనిపైన రైతు సంఘాలన్నీ కూడా సమావేశమవుతూ ఉన్నాయి. ఆ రైతు సంఘాలు తీసుకునే నిర్ణయానికి కూడా సిపిఐ తరఫున సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక పైన రైతులందరికీ కూడా సక్రమంగా ఎరువులు సరఫరా చేయాలని సిపిఐ తరఫున డిమాండ్ చేస్తారు. ఎరువులు కూడా సక్రమంగా కేంద్రం నుంచి మీరు దిగుమతి తెచ్చుకోలేదంటే మరి ఇది ఫెయిల్యూర్ కాదని కూడా అడుగుతారు. ఎందుకంటే రైతులు ఖరీఫ్ సీజన్ పోయిన తర్వాత రాదు. మళ్ళీ నెక్స్ట్ వచ్చేది రబీనే. రబీ అందరికీ రాదు, రబీ కొంతమందికే ఉంటుంది. కానీ మీరు ఇవాళ ఖరీఫ్ సీజన్లో ఎరువులకు సక్రమంగా అందజేయకపోతే బ్లాక్ మార్కెట్లపైన ఆధారపడే పరిస్థితి వస్తే దీనికి ఎవరు బాధ్యులని ప్రభుత్వాన్ని నిలదీస్తారు. రాజా గారికి నారాయణ గారికి వేరే కార్యక్రమాలు ఉండడం వల్ల వారు ఈరోజు పేరు చేయలేకపోయారు. కాబట్టి వారు మాకు ఇచ్చిన సూచన ఏమంటే జాతీయ మహాసభల అనంతరం మళ్ళీ రాష్ట్ర కౌన్సిల్ వేసుకొని ఇచ్చేయండి. అంతవరకు ఇప్పుడు ఎవరైతే సెక్రటరీగా అసిస్టెంట్ సెక్రటరీస్గా ఉన్నారో సెక్రటరియట్ మెంబర్లుగా ఉన్నారో వారు కొనసాగమని మాకు సలహా ఇచ్చారు. ఆ సలహా మేము పాటిస్తాం. అందరి కామ్రేడ్స్ అభిప్రాయాలు అందరితో 1-2 సార్లు చర్చించి చేస్తాము. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తామంటే మేము మా జాతీయ నాయకత్వాన్ని కూడా ఇన్వాల్వ్ చేసి వారి సూచనలు కూడా తీసుకొని వారితో కూడా కామ్రేడ్స్తో మాట్లాడించి దాన్ని ఒక దశగా తీసుకొని వస్తాం. నిన్న లేట్ అయిపోయింది, 11-12 అయింది. 12 అయినా కూడా అది పూర్తి కాలేదు. కాబట్టి వారు రాజా గారు నారాయణ గారు మాకు సలహా చెప్పారు. ఇండియా అభ్యర్థికి వేస్తున్నారు, కొంతమంది ఇండియా అలయన్స్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గారికి వేస్తున్నారు. భారతదేశంలో ఏకైక రాష్ట్రం, వన్ సైడ్ ఓట్లు పడే రాష్ట్రం, మొత్తం ఉన్న ఓట్లన్నీ కూడా ఎన్డీఏకి ఓట్లు వేసే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఎక్కడా లేదు. కాబట్టి అందుకే ఇవాళ ఒక పెద్ద స్లోగనే వచ్చింది. బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అనే స్లోగన్ ఊరికే రాలేదు, వీళ్ళ వల్లనే వచ్చింది. తర్వాత హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఇవాళ ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని ఆయన్ని కించపరిచే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. కానీ ఇది న్యాయ వ్యవస్థనే కించపరుస్తున్నాడని కూడా నేను చెప్పగలను. ఎందుకంటే న్యాయమూర్తులు వారిచ్చే తీర్పులకు నీవు ఇవాళ ఉద్దేశాలు ఆపాదిస్తూ ఉన్నాం. ఆయన ఎక్కడ నక్సలిజాన్ని సపోర్ట్ చేయలే. సల్వాజుడం అనేది అది కూడా ఒక మిలిటెంట్ ఆర్గనైజేషన్ మీరు తయారు చేశారు. మీరు హింసాత్మక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు, అది కరెక్ట్ కాదని వారు తీర్పిస్తే దాన్ని ఇవాళ దాన్ని ఒక రకంగా చెప్పాలంటే దానికి పక్కదారి పట్టించే పద్ధతుల్లో. బుధవారం భాద్రపద మాసం చవితి తిథిని పురస్కరించుకొని వినాయక చవితి మహోత్సవాలు నిర్వహించేందుకు నగరంలో వాడవాడల నిర్వాహకులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. పలు చోట్ల భారీ వినాయకుల విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు పెద్ద పెద్ద పందిళ్లు నిర్మించారు. ఒకవైపు పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు మట్టి వినాయక విగ్రహాలు పూజించాలని పిలుపు మేరకు మట్టి వినాయక విగ్రహాలు ఏర్పాటు చేశారు. పలు స్వచ్ఛంద సంస్థలు వ్యాపార సంస్థలు ఉచితంగా
చిన్న మట్టి వినాయక విగ్రహాలు ఇంట్లో పూజించుకునేందుకు ఉచితంగా అందజేస్తున్నారు. ఎప్పటి నుంచో వినాయక విగ్రహాలు తయారు చేసే వృత్తిలో నిమగ్నమైన రాజస్థాన్కు చెందిన కళాకారులు పెద్ద పెద్ద విగ్రహాలు తయారు చేసి అమ్మకానికి ఉంచారు. అయితే అనుకున్నంత మేర ఈ సంవత్సరం కొనుగోళ్లు జరగటం లేదని అంటున్నారు. విగ్రహాలు ఏర్పాటు చేసే పందిళ్లకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. ఎక్కడా ట్రాఫిక్కు అంతరాయం లేకుండా, డీజే సౌండ్ లేకుండా వినాయక చవితి వేడుకలను నిర్వహించుకోవాలని మండపాల నిర్వాహకులకు సూచనలు చేయడం జరిగింది. కొందరు 3 రోజులు, 5 రోజులు, 9 రోజులు ఇలా గతంలో వారు నిర్వహించిన ఆచారాన్ని బట్టి నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేశారు. కొన్ని వినాయకుని మండపాల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు కనువిందు చేయబోతున్నారు. జిల్లా స్థాయి కళా ఉత్సవ పోటీలు సెప్టెంబర్ 11, 12 తేదీల్లో మైనంపాడు డైట్లో జరగనున్నట్లు ప్రిన్సిపాల్ సామా సుబ్బారావు తెలిపారు. 2 రోజుల పాటు జరిగే కళా ఉత్సవ పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు అక్కడ అధ్యాపకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో 9 నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థులు కళా ఉత్సవ పోటీల్లో పాల్గొనవచ్చని అన్నారు. మొత్తం 12 కళారూపాల్లో పోటీలు జరుగుతాయని తెలిపారు. జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన వారిని రాష్ట్ర స్థాయిలో జరిగే కళా ఉత్సవ పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని, జిల్లాలోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు. కళా ఉత్సవ్ 2025 ఈ బృహత్తర కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం మరియు సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల యొక్క డైట్లలో నిర్వహించవలసిందిగా ఆదేశించి ఉన్నారు. ఈ ఆదేశాల్లో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 56 మండలాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ మరియు గుర్తింపు పొందిన యాజమాన్యంలో ఉండేటువంటి 9, 10, 11, 12 తరగతులు చదివేటువంటి విద్యార్థులకు ఆయా యాజమాన్యాలు ఏర్పాటు చేసినటువంటి విధానంలో, అనగా కేంద్ర ప్రభుత్వం మనకి ఇచ్చినటువంటి అంశాలు మొత్తం 12 విభాగాలు ఏమిటనేటువంటిది ఆల్రెడీ ఒక ప్రొసీడింగ్ రూపంలో అందరూ ఎంఈఓలు, డిఓఈఓలు, హెచ్ఎంలకు పంపడం జరిగింది. ఆ కళారూపాలలో ఏ విద్యార్థి అయితే నిష్ణాతులై ఉంటారో వారిని కనుక డైట్ మైనంపాడు కనుక వచ్చే నెల అనగా సెప్టెంబర్ మాసం 11, 12 తారీఖుల్లో పంపినట్లయితే వారి యొక్క ఆ ప్రతిభ ఆధారంగా వారిని ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ ఎంపిక తదుపరి రాష్ట్ర స్థాయిలో, ఆ తదుపరి కేంద్ర స్థాయిలోనూ జరిగి వారికి ఎంతో పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఇది విద్యార్థిలో దాగి ఉండేటువంటి ఒక కొత్త కోణాన్ని వెలికి తీసేటువంటి ఒక సదవకాశంగా అందరూ భావించాలి. నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని పలువురు కలిసి వారి సమస్యలతో కూడిన వినతి పత్రాలు అందజేశారు. పెద్దారవీడు మండలం రాజంపల్లిలోని కేంద్రీయ విద్యాలయంలో నెలకొన్న విద్యుత్ సమస్యలతో పాటు ఇతర సమస్యలను కళాశాల ప్రిన్సిపాల్ ఎంపీ మాగుంట దృష్టికి తీసుకొచ్చారు. విద్యుత్ శాఖ ఎస్సీ కట్ట వెంకటేశ్వర్లతో మాట్లాడి కేంద్రీయ విద్యాలయంలోని విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని ఎంపీ మాగుంట సూచించారు. అనారోగ్య సమస్యతో బాధపడుతూ వైద్య సహాయం పొందిన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అందజేశారు. కూర్చోండి. ఒక నిమిషం. ప్లాంట్ ఆరోపణ సాయం చేయాలంటే మాబంటో గారి కుటుంబం ఉండాలి. ఆపలేని వారికి రెండు స్కూళ్ళు ఉన్నాయి మన ప్రకాశం జిల్లాలో. ఒకటి ఒంగోలులో ఉండి, ఇంకోటి రాజంపల్లిలో ఉన్నది. ఒంగోలులో ఉన్నాయి, దాన్ని బాగానే ఉన్నాయి. ఇప్పుడు అక్కడ దానికి ఏమిటంటే ఎక్స్ట్రా కనెక్షన్ 200 kVA తీసుకున్నారు హెచ్టీని. ఇది ఒక 2-3 years అవుతుంది దాన్ని స్టార్ట్ చేసుకోవడం. బట్ అంత కన్జంప్షన్ లేదు వాళ్ళకి. ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ 95,000 1 lakh బిల్ అవుతుందంట.
దాన్ని రిడ్యూస్ చేయమని వాళ్ళు లెటర్ కూడా పెట్టుకున్నారు. మీకు మీ దగ్గర పంపిస్తాను నేను. 73 kVAకి తగ్గిస్తే వాళ్ళకి బాగా పీస్ఫుల్గా ఉంటుందని. అదే బ్యాక్లాగ్ కూడా ఎట్లా వేవ్ చేయాలని స్కూల్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్, అది కూడా చూడండి. ఓకే అండి, వస్తాను. థ్యాంక్ యూ. శ్రీ మణికంఠ భజన బృందం పులి పోలురాజు గురుస్వామి ఆధ్వర్యంలో రామలింగారెడ్డి గురుస్వామి పాడిన భక్తి గీతాల మాలిక ఆడియో సీడీని మంగమూరు రోడ్లోని అయ్యప్ప స్వామి క్షేత్రంలో రామలింగారెడ్డి గురుస్వామి కుటుంబ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సీడీలో విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వర, శివపార్వతులు అయ్యప్ప స్వామి మీద పాడిన 8 పాటలను భక్తులకు వినిపించారు. ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో యూట్యూబ్లో రఘుపతి తిలక రామ అన్న పాటతో సంచలనం కలిగించిన కొండల స్వామి పాల్గొని కలియుగంలో స్వామి నామస్మరణ మించిన సాధన మరొకటి లేదని అన్నారు. అయ్యప్ప దీక్ష ద్వారా అనేక కోరికలు నెరవేరుతాయని తెలిపారు. మంచి పాటలను గానం చేసిన రామలింగారెడ్డి గురుస్వామిని అభినందించారు. గత 24 సంవత్సరాలుగా 2 తెలుగు రాష్ట్రాల్లో తన గాన మాధుర్యంతో అలరిస్తున్న రామలింగారెడ్డి గురుస్వామిని మార్కాపురం శ్రీనుస్వామి, కృష్ణ, మారుతి, శివ, సుబ్బయ్య, కోటి, సుబ్రహ్మణ్యం, అప్పల శంకర గురుస్వాములు అభినందించారు. అయ్యప్ప క్షేత్రం అర్చక స్వామి పరాంకుశం రంగస్వామితో పాటు అతిథులను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పాడిన అయ్యప్ప స్వామి గీతాలు అలరించాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలి ఒకసారి. మన బాటలో తీసుకెళ్లే విధంగా నుంచి వచ్చినటువంటి ఆకుల శ్రీను గురుస్వామి గారు. రామలింగారెడ్డి గురుస్వామికి మన కమిటీ మెంబర్లు అందరూ కూడా చక్కగా వచ్చేసి స్వామి గారికి సత్కారం. షణ్ముఖ సోదర గణపతి వేణి శరణు వేడి స్వామిని దరి చేరేము. నల్లాని వాడమ్మ నామాలు గల్లవాడే, నల్లాని వాడమ్మ నామాలు గల్లవాడే, నల్లాని వాడమ్మ రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా, జల ప్రవాహ భావితస్థలే గలీవలంబలంబితాంబుజంగతుంగమాలికం డమడ్డమడ్డమడ్డమడ్డినాదవడ్డమర్వయం చకార చంద్ర తాండవం కరోతుర శివ శివ. తిరుమల తిరుపతిలో ఆ బంగారు గోవెలలో, తిరుమల తిరుపతిలో ఆ బంగారు గోవెలలో, తిరుమల తిరుపతిలో ఆ బంగారు గోవెలలో, తిరుమల తిరుపతిలో ఆ బంగారు గోవెలలో. అన్ని యుగాల్లో లేనటువంటిది కలియుగంలో మాత్రమే శక్తి కలిగినటువంటిది సంకీర్తన. ఇది నేను చెప్పటం కాదు. కృతవు యాజన్ యజ్ఞస్తత్రేతాయాం ద్వాపరే ధ్యాయాన్ యదాప్నోతి తదాప్నోతి కలియుగే సంకీర్త కేశవం. కలియుగంలో పాట అనేటువంటిది ప్రపంచాన్ని కదిలించగలుగుతుంది, భగవంతుణ్ణి రాళ్లను కరిగించగలుగుతుంది.
కాబట్టి అటువంటి సంకీర్తనలో ఈ రోజున ఇంతమంది కళాకారులు ఉన్నారంటే ప్రతి కళాకారుడు గాంధార్వ అంశం ఉంటేనే గాన కోవిదులుగా తయారవుతారనేటువంటిది సూక్తి. అటువంటివి ఇంతమంది చూడండి, మనం ఇన్ని రకాల ఆర్కెస్ట్రాలు ఉన్నాయి. అంతకుముందు చాలా భజనలు చేసేవాళ్ళం. అయితే ఈ ఆర్కెస్ట్రాలన్నీ కూడా ఇంతగా జనంలోకి తీసుకెళ్లాలని మరి సంకీర్తనాచార్యుడు డప్సీన్ గారు వారు ఈ వరవడిని తీసుకొచ్చిన తర్వాత ఆ క్రమంలో అందరూ కూడా ఆర్కెస్ట్రాలు పెట్టుకొని చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం గానం చేసిన చోటే భగవంతుడు కూర్చొని ఉంటాడు. ఈ రోజున ఇంత కార్యక్రమం జరుగుతుంది. ఆ హరిహరసుతుడు ఇక్కడే ఉన్నాడు ఎవరొక రూపంలో. బాబు గురుస్వామి కాడగా నమ్ముకున్నాడు, గురువుని నమ్ముకున్నాడు కాబట్టి తను ఈరోజు ఈ స్టేజీకి వచ్చాడని మేము నమ్ముకుంటున్నాం. ఆ స్వామివారి కృపా కుటాక్షాలు ఎల్లవేళ మన రామలింగారెడ్డి గురుస్వామికి ఏమైనా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ కమిటీ తరపున మన రామలింగారెడ్డికి కృతజ్ఞత. గురుస్వామిజీ గారు చెప్పిన పేరిట వనయాత్ర చేస్తే బాగుంటుంది అంటే అప్పుడు మొదలైనటువంటి వనయాత్ర ఇప్పటికీ జరుగుతూనే ఉంది. తదుపరి క్రమంలో మా పులి పులి అంటూ ఉంటాను. అప్పుడప్పుడు పులి పోలిరాజు గురుస్వామి గారు నన్ను గురుస్వామిని చేశారు. మా మేరావలి మావ నాకు కూడా ఎన్నో పరిచయాలు కల్పించి కొంచెం ముందు తీసుకెళ్ళడానికి సహకరించారు. అలాగే నాలుగు స్తంభాలని చెప్తూ ఉంటాను. పొదిలి వివేకానంద బాబు గారు, శంకర రాంబాబు గురుస్వామి గారు, పులి పోలిరాజు గురుస్వామి గారు, మేరావలి గురుస్వామి గారు, అంతకు ముందుగా స్వర్గీయమ్మ సూర్య గురుస్వామి గారు, వారందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ మదర్లాండ్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో హెచ్ఐవి ఎయిడ్స్ మత్తు పదార్థాల వినియోగంపై సింగరాయకొండ గవర్నమెంట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల జూనియర్ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రాజెక్టు మేనేజర్ రమేష్ బాబు మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ మత్తు పదార్థాల వినియోగం వల్ల యువత భవిష్యత్తు మీద ప్రభావం పడుతుందని, వాటికి దూరంగా ఉండాలని సూచించారు. హెచ్ఐవి అంటూ వ్యాధి కాదని, అంటించుకునే వ్యాధి అని, ప్రతి ఒక్కరూ దీనిపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. కార్యక్రమంలో నాగమణి, పిఈ శేషమ్మ, ఎంఈఓ కత్తి శ్రీనివాసరావు, పిడి మాల్యాద్రి, కాలేజీ ప్రిన్సిపాల్ ఎం సౌజన్య తదితరులు పాల్గొన్నారు. మత్తు పదార్థాలకి బానిసలు అవ్వటం అనేది ఈ మధ్య కాలంలో తరచుగా మనం చూస్తూ ఉన్నాం. పేపర్లలో కూడా చాలా చోట్ల మనకి న్యూస్ వస్తూనే ఉన్నాయి. ఎక్కువగా విద్యార్థులే ఈ మత్తు మందులకి బానిసలు అవ్వటం అనేది జరుగుతూ ఉంది. వాటి వల్ల చాలా అనర్థాలు అనేవి ఉంటాయి. పిల్లలేమో ప్రస్తుతం అది మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల వాళ్ళకి హ్యాపీగా అనిపించి చాలా ఇబ్బందులు, ప్రస్తుతానికేమో వాళ్ళకి హ్యాపీగానే ఉంటుంది, ఆరోగ్య సమస్యలు చాలా వస్తాయి. కాబట్టి అటువంటి మత్తు పదార్థాల జోలికి మీరు వెళ్లకుండా మంచి ఆరోగ్యవంతులుగా జీవించాలని, మంచిగా చదువుకోవాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు. 4 మార్గాల ద్వారా హెచ్ఐవి అనేది వస్తుంది. హెచ్ఐవి ఎట్లా వస్తుంది, ఎక్కడొచ్చింది, దాని గురించి చట్టాలేంది, అవన్నీ విషయాలు సార్ మాట్లాడాడు కదా మీతోటి. అయినా నేను బ్రీఫ్గా 2 మాటల్లో చెప్తాను. హెచ్ఐవి 4 మార్గాల ద్వారా వస్తుంది. 99% లైంగిక సంబంధాల ద్వారానే వస్తుంది. ఇప్పుడు మేము చిన్నపిల్లలం కదా, మాకెందుకు చెప్తున్నారు ఇవన్నీ అని అంటే, ఇప్పుడిప్పుడే మీరు యవ్వన దశలోకి వస్తున్నారు కాబట్టి మీకు ఈ సబ్జెక్టు అవసరం కాబట్టి పైనుంచి డిఎన్ఎంహెచ్ఓ గారు, డిఎల్ఓ గారు ఆదేశాలు మనకు ఎంఈఓ గారి పర్మిషన్ తోటి ఈ ప్రోగ్రామ్ని మేము స్టార్ట్ చేసాము. మీకేమైనా వీటి గురించి డౌట్లు ఏమైనా ఉన్నా మాతో పర్సనల్గా మాట్లాడాలి. అద్దంకి పట్టణంలో గణనాథుని విగ్రహాలు వివిధ ఆకృతులతో అత్యంత సుందరంగా తయారీదారులు తీర్చిదిద్దారు. పట్టణంలోని రామ్నగర్ రోడ్, సింగరాయకొండ రోడ్ తదితర ప్రాంతాలలో భారీ సంఖ్యలో విగ్రహాల అమ్మకానికి పెట్టారు. గత 15 సంవత్సరాల నుంచి ఇదే వ్యాపారం చేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఇంట్లో పూజ చేసే చిన్న విగ్రహాల నుంచి 12 అడుగుల విగ్రహాల వరకు తయారు చేశామని, ధర 100 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు ఉన్నాయని తెలిపారు. ఈ సంవత్సరం వినాయకుడి విగ్రహాల కొనుగోళ్లు తక్కువగా ఉన్నాయని అన్నారు. రెండు 2010 నుంచి ఇప్పుడు 2020 దాకా నుంచి చేస్తున్నాం. వినాయకుడి బొమ్మలు ఇక్కడే ఉంటున్నాం. చిన్న సైజు నుంచి పెద్ద సైజు దాకా ఉంటాయి. 12 అడుగుల దాకా బొమ్మలు తయారు చేస్తూ ఉంటాం. 100 రూపాయల నుంచి 12 అడుగుల దాకా బొమ్మలు ఉంటాయి. రేటు ఉంటాయి, సైజుని బట్టి రేటు ఉంటుంది.
ఇటీవల మరణించిన నరసం జిల్లా ప్రధాన కార్యదర్శి విశ్రాంత స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి కత్తి కృపావరం సంస్మరణ సభను హౌసింగ్ బోర్డులోని కార్యాలయంలో నిర్వహించారు. రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు టి. అరుణ మాట్లాడుతూ మానవతా దృక్పథం కలిగిన సహనశీలి, అరుదైన విశిష్ట వ్యక్తిత్వం కలిగిన ఆమె మరణం సాహిత్యానికి తీరని లోటు అని అన్నారు. కార్యక్రమంలో నాగభైరవ కళాపీఠం అధ్యక్షులు నాగభైరవ ఆదినారాయణ, నూనె అంకమరావు, కుర్రా ప్రసాద్ బాబు, సింహాద్రి జ్యోతిర్మయి, బీరం అరుణ, మానేపల్లి సూర్యకుమారి, కత్తి కళ్యాణ్, మిడసల మల్లికార్జున్, యువి రత్నం తదితరులు పాల్గొన్నారు. నరసంకి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆమె చాలా గొప్ప రచయిత్రి. కాకపోతే ఆమె పుస్తకాలు ఏవి వెలుగులో చూడలేదు. కానీ ఎప్పుడైనా సరే ఏదైనా ఒక కవిని గురించి ఎవరన్నా చెప్పండి అంటే నేను కృపావరం మేడం గారిని అడిగేదాన్ని. జాషువా గారి పద్యాలు అయితే అలవోకగా చెప్పేసేదాన్ని. ఎంత నా విజ్ఞానం ఉందంటే ఆవిడ దగ్గర తెలుగు భాష మీద పట్టు. అట్లాగే మేము ఏదైనా కవి సమ్మేళనాలు పెట్టుకున్నప్పుడు ఏదైనా ఒక అంశం ఇస్తే ఆవిడ వెంటనే కవిత్వం రాసి తీసుకొచ్చేవారు. కాకపోతే దురదృష్టం ఏంటంటే ఆవిడ యొక్క కవితలను కానీ ఆవిడ వీటిని కానీ అన్నీ ఒక మెటీరియలైజ్ చేసేటువంటి పరిస్థితి అనేది రాల. ఆమె ఒక మంచి విశ్లేషణ ఉంది, మంచి ఆలోచన దృక్పథం ఉంది, మంచి రచయిత్రి, అసలు భాష మీద పట్టుంది, తెలుగు భాష మీద పట్టుంది. ఇన్ని ఉన్నట్టు అంతేకాకుండా స్త్రీ సంక్షేమ అధికారిగా కూడా ఎంతో గొప్పగా పనిచేసి చాలా ధైర్య సాహసంతో ఆవిడ పోరాడింది. మరి అన్ని రకాలుగా అంతా అయిపోయిన తర్వాత రచయిత్రిగా మన ప్రధాన కార్యదర్శిగా ఉంటూనే మన సంస్థలో ఇక్కడ శక్తి సాధనలో ఆవిడ కౌన్సిలర్గా పనిచేస్తూ ఎంతో సహాయకారిగా నేను కొన్ని అడుగులు ముందుకేసేటప్పుడు నేను కష్టకాలంలో నాకు సాయంగా మానసికంగా నిలబడినటువంటి వ్యక్తులు. బొమ్మనంపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తాటిబోయిన వెంకటేశ్వర్లు జ్ఞాపకార్థం వారి కుమారుడు తాటిబోయిన వెంకట సుబ్బారావు 100కు పైగా మట్టి వినాయకుడి బొమ్మలను విద్యార్థులకు అందజేశారు. ప్రధానోపాధ్యాయులు సిహెచ్వి శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ మట్టి బొమ్మలను పూజించడం వల్ల కాలుష్యానికి దూరంగా ఉంటామని, నీటిలో కలపడం వల్ల ఎటువంటి కలుషితం ఉండదని అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. కలుషితమైనటువంటి రసాయనాలతో తయారవుతున్నటువంటి వినాయక బొమ్మలన్నీ మీరు చూస్తున్నారు. చూడటానికి ఏవైతే ఆకర్షణీయంగా కనపడుతున్నాయో అవన్నీ కూడా ఎంతో కొంత వాతావరణ కాలుష్యాన్ని కలగజేసేవి. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించుకోవాలి అంటే మట్టి వినాయకుడిని పూజించాలి. ఏం చేయాలా? మట్టి వినాయకుడిని పూజించుకోవటం అనేది మనకి సాంప్రదాయబద్ధంగా ఎప్పటి నుంచో వస్తున్న అలవాటు. మీరు బయట ఎట్లాంటి వినాయకుడిని, ఎంత పెద్ద వినాయకుడి దగ్గర పోయి కొబ్బరికాయలు కొట్టినా కానీ ఇంట్లో పూజ చేసుకోకుండా బయట ఎంత చేసినా ఉపయోగం లేదు. మీకు అందరికి సార్ మాకు పెద్ద పెద్ద పూజలు రావు కదా అని మీరు దిగులు పడాల్సిన పనిలా. మీకు ఉన్న శక్తి మేరకు మీరు ఒక నమస్కారం చేసుకున్నా తప్పులేదు, ఒక చిన్న పద్యం చదువుకున్నా తప్పులేదు. రేపటి రోజు బడి ఉంది కదా, మీకు చిన్న పద్యం నేర్పుతారు. ఆ రోజు మా మాస్టర్లో ఒక పద్యం నేర్చుకోండి, దేవుడి దగ్గర పద్యం చదువుకోండి, కొబ్బరికాయ కొట్టండి. మంచిగా బాగుండాలి, మా భవిష్యత్తు బాగుండాలి, మా బుద్ధి సక్రమంగా ఉండాలని దండం పెట్టుకోండి. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మంద కృష్ణమాదిగ ఆదేశాల మేరకు అద్దంకిలో కట్టకిందపాలెంలో ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరించారు. ఎంఆర్పీఎస్ శ్రేణులు అంబేద్కర్ భవన్ నుంచి ర్యాలీ నిర్వహించి బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంఆర్పీఎస్ బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ మంద పెంచిలయ్య మాదిగ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ ఉద్యమం చేపట్టి ఎస్సీ వర్గీకరణ సాధించిందని, 100 ఏళ్ల భవిష్యత్తును మాదిగ బిడ్డలకు అందించిందని అన్నారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు బుడగుంట్ల లక్ష్మీ నరసయ్య మాదిగ, దుడ్డు వందనం మాదిగ, రమేష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి యొక్క లక్ష్యం, మందకృష్ణ మాదిగ గారి యొక్క లక్ష్యం, మాదిగ జాతి ఆకాంక్ష అయినటువంటి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ, ఈ యొక్క పోరాటాల విషయాలందరూ కూడా మీరందరూ పాల్గొన్నటువంటి వాళ్ళే, ఈ కార్యక్రమంలో చేసినటువంటి వాళ్ళే. ఇవాళ మన నాయకులు కూడా చాలా విషయాలు మాట్లాడగలిగారు. ఇవాళ ఏ జాతి లక్ష్యం ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్ ఫలాలు ఈరోజు సాధించుకున్నాం. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క వర్గీకరణ ఫలాన్ని మనం ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ మరి ఇవాళ గ్రామ కమిటీలు, అట్లాగే జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు ఇవన్నీ కూడా మన నాయకుడైనటువంటి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఈ 2 తెలుగు రాష్ట్రాలు ఈ కార్యక్రమాల మీద మరి ఈ రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల్లో మరి నూతనంగా ఇన్ఛార్జీలు పెట్టి మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అధినాయకత్వం మొత్తం మీద
ఈ జిల్లాలో ఉండబడినటువంటి 25 మండలాలు 6 నియోజకవర్గాల్లో దిగ్విజయంగా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా అద్దంకి పట్టణంలో 14వ శతాబ్దం నాటి వినాయక స్వామి దేవాలయంలో రేపటి నుంచి ప్రత్యేక పూజలు జరుగుతాయని అర్చకులు కొల్లిపర సుబ్బారావు తెలిపారు. ఈ దేవాలయాన్ని అద్దంకి రాజధానిగా పరిపాలించిన రెడ్డి రాజులు నిర్మించినట్లు ఇక్కడ లభించిన గాడిద శాసనం ద్వారా తెలిసిందని, ప్రతి సంవత్సరం రైతులు ఈ దేవాలయంలో ఏరువాక పూజలు చేసి వ్యవసాయాన్ని ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. అద్దంకి మండలం అద్దంకి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వినాయక స్వామి దేవస్థానం చాలా పురాతనమైనది. ఇది రెడ్డిరాజుల కాలం ముందు 14వ శతాబ్దంలో నిర్మించినారని తెలియతున్నది. దీనికి సంబంధించిన శాసనము ఈ దేవాలయం ఎదురుగా ఒక గాడిద బొమ్మ అనే పేరుతోటి ఒక శాసనం ఉన్నది. అది భూమిలోనికి కూరుకొని ఈ దేవస్థానము చాలా వైభవంగా జరిగి ఉన్నది. ఏరువాక పౌర్ణమి, వినాయక చవితి ఇత్యాది పండుగలు సక్రమంగా జరుగుతున్నాయి. తేదీ 27/8/2025 వినాయక చవితి ఈ దేవాలయంలో వైభవంగా జరుగుతున్నది. భక్తులు విశేషంగా వచ్చి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదం తీసుకొని వెళ్తున్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. త్వరలో మార్కాపురం జిల్లా సాకారమవుతుందన్న రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. వెలుగొండ ప్రాజెక్టును సైతం పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని వెల్లడి. అనధికారికంగా పండించిన పొగాకును అపరాధ రుసుం లేకుండా కొనుగోలు చేసేలా చూడాలని ఎంపీ మాగుంటను కోరిన పొగాకు రైతుల ప్రతినిధులు. కేంద్ర మంత్రిత్వ శాఖతో మాట్లాడి కృషి చేస్తానని హామీ. వినాయక చవితి పండుగ సందర్భంగా నగరంలో ముస్తాబవుతున్న మండపాలు, వాడవాడలా వెలుస్తున్న భారీ విగ్రహాలు. మట్టి విగ్రహాలు పూజించాలని పర్యావరణ ప్రేమికుల పిలుపు. డి న్యూస్లో నేటి మాట. నవ్వడానికి ఖర్చు అవ్వదు. ఎదుటి వారిని నవ్వుతో పలకరించడం వారికి మీరివ్వగల విలువైన బహుమతి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.